మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, రీసెంట్గా మధ్యప్రదేశ్ హైకోర్టు విడాకుల కేసులో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటి అంటే, భర్తకు జీవిత కారాగార శిక్ష న్యాయస్థానం విధిస్తే భార్య విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో పేర్కొన్నది. కేసు నెంబర్ 2409/2023. కేసులోని సారాంశం ఏంటి అంటే, ఒక మహిళ తన భర్త నన్ను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని చెప్పి క్రుయాలిటీ గ్రౌండ్ కింద విడాకుల కేసు ఫైల్ చేసింది. అతను చాలా అగ్రెసివ్ పర్సన్, షార్ట్ టెంపర్ పర్సన్, తండ్రిని ఆస్తి వివాదంలో దారుణంగా హత్య చేసి న్యాయస్థానం చేత శిక్ష విధించబడ్డాడు. కాబట్టి నాకు అతని నుంచి విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేస్తే విచారణ జరిపినటువంటి ఫ్యామిలీ కోర్టు ఆ విషయాలను నమ్మకుండా ఆ కేసుని డిస్మిస్ చేసింది. దానితో ఆవిడ మధ్యప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. సో మధ్యప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పుడు అతని యొక్క నేచరు, అతని యొక్క క్రుయాలిటీ గ్రౌండ్, అతను ఏ రకంగా ఉండేవాడు, అతని మీద ఎందుకు కేసులు నమోదయ్యాయో చెప్పినందుకు న్యాయస్థానం నమ్మి విడాకులు మంజూరు చేసింది.